మన రాష్ట్ర చరిత్రలో చిరస్మరణీయంగా రాబోయే తరాలు గుర్తుంచుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర నిర్ణయం తీసుకున్న రోజుగా ఈరోజు మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారి త్యాగం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ పిల్లలు సంతోషంగా ఉన్నామంటే కారకురాలైన మా తెలంగాణ తల్లిగా మేమందరం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించే ప్రియతమ నాయకురాలు, కాంగ్రెస్ అధినాయకురాలు సోనియమ్మ గారి ఆ రోజు చేసిన త్యాగం వల్ల ఈరోజు మనం అందరం తెలంగాణలో స్వతంత్రంగా అన్ని పనులు, తెలంగాణలో ఉద్యోగాలు కానీ, తెలంగాణ భూములకు నీళ్ళ విషయం కానీ, తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే విషయాల్లో కానీ అన్నిటికీ ఈరోజు జరుగుతుందంటే దానికి కారణం ఈ నాయకురాలు సోనియా గాంధీ గారని గర్వంగా చెప్తా ఉన్నాం. ఈరోజు వారి పుట్టినరోజు కాబట్టి తెలంగాణ శ్రేణులందరూ రెంజల్ మండల నాయకులు, రెంజల్ మండల ప్రజల తరఫున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక సంవత్సరం కూడా పూర్తి చేసుకుంటున్న తరుణం కాబట్టి ఈరోజు మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణలో అప్పుడు తెలంగాణ అవసరాన్ని గ్రహించి 2014లో తెలంగాణని మనం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే 10 సంవత్సరాలు ఒక కుటుంబ పాలనలో జరిగింది. ఆ కుటుంబం తెలంగాణ ఆస్తి ఎంత ఉన్నదో ఆ 5-6 సభ్యుల ఆస్తి తెలంగాణ ఆస్తితో సమానంగా వాళ్ళు తీర్చిదిద్దుకున్నారే తప్ప తెలంగాణ ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం చేయలేదు. ఈరోజు సంవత్సరం నుంచి కాంగ్రెస్ పాలన వచ్చినాక ఎక్కడా హడావిడి లేకుండా సజావుగా ప్రజల అవసరాలని గ్రహించి ప్రజలలో ఎక్కడ ఏ లోపం ఉందో, ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏందో గ్రహించుకుంటూ ఎప్పటికప్పుడు ముఖ్యంగా రైతుల విషయం చూస్తే రుణమాఫీ విషయం కానీ, రైతులకు బోనస్ విషయం కానీ, రైతులకు పంట నాణ్యతతో కూడిన విత్తనాల విషయం కానీ అన్ని విషయాలలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ మన ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. ఈ రకంగానే రాబోయే రోజులలో కూడా తెలంగాణ సాధన కొరకు త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అధికారంలో ఉంటూ ప్రజల అవసరాలని గమనిస్తూ పాలన సాగించాలని మీరందరూ ఆ విధంగా దేవుణ్ణి కోరుకోవాలని చెప్పి మీ అందరి ద్వారా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి సోనియా గాంధీ గారికి రెంజల్ మండల కాంగ్రెస్ కార్యకర్తల తరఫున జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.